అందరినీ కలిచివేసిన ఒరిస్సా ట్రైన్ యాక్సిడెంట్ జరిగి ఈ నెలతో 2 ఏళ్లు గడిచాయి. 288 మందిని పొట్టన పెట్టుకున్న ఆ రైలు ప్రమాదం ఎంతో మంది జీవితాల్లో విషాదం నింపింది. ఇక అంతటి ప్రమాదం తర్వాత కూడా గడిచిన 2 ఏళ్లలో వరుసగా జరిగిన రైల్వే ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనలో పడేస్తున్నాయి. పేద మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఆధారపడే రైళ్లు ప్రమాదాల బారిన పడుతూ ఉండటంతో సామాన్య ప్రజల ప్రయాణికులకు భరోసా కరువైతుంది. ఇక తాజాగా ఏపీ విజయనగరంలో ఒకే ట్రాక్ మీదకు గూడ్స్ ప్యాసింజర్ రైళ్లు రావడంతో లోకో పైలట్లు అప్రమత్తమై ప్రమాదం నుంచి బయటపడేశారు. ఇక రైల్వే ప్రమాదాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మా ప్రతినిధి విశాల్ మరిన్ని వివరాలు అందిస్తారు. సరిగ్గా ఆ ఘటన జరిగి ఈ నెలతోటి 2 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2023 జూన్ 2న ఒరిస్సాలో కోరమండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యాక్సిడెంట్ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా కలిసివేసింది. ఆ రైలు ప్రమాదంలో ఒరిస్సా కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో 280 మంది పైగా ప్రయాణికులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటన జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. భవిష్యత్తులో ఇలాంటి రైళ్ల ప్రమాదాలు జరగకుండా చూసుకునేందుకు చర్యలు చేపడతాం, అదేవిధంగా రైళ్ల ప్రమాదాలకు అడ్డుకట్ట వేస్తామని కేంద్ర ప్రభుత్వం ఆ ఘటన జరిగిన తర్వాత తెలిపింది. అంతేకాకుండా ఆ ఘటన జరిగిన తర్వాత ఆ ప్రమాదంపై ఒక హై లెవెల్ కమిటీ కూడా వేసింది. అయితే ఇప్పటి వరకు కూడా ఆ ఘటన జరగడానికి సంబంధించి పూర్తి సాంకేతిక కారణాలు అన్నిటి కూడా బయటకు రాలేవు. ఇక ప్రస్తుతానికి తాజాగా నిన్న విజయనగరం జిల్లా ద్వారపుడి దగ్గర ఒకే ట్రాక్ మీదకి అటు ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలు ఒకే ట్రాక్ మీదకి రావడంతో లోకో పైలట్లు అప్రమత్తమయ్యి ట్రైన్లో ఒకదానికొకటి గుద్దుకోకుండా ఆపేశారు. ఒకవేళ లోకో పైలట్లు అప్రమత్తం లేకపోతే నిన్న పెద్ద ప్రమాదమే సంభవించేది. అదేవిధంగా ప్రయాణికులు కూడా ఇబ్బందులు పాలయ్యేవాళ్ళు. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలిసివేసిన ఒరిస్సా ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా, అంటే 2 ఏళ్ళు పూర్తయిన తర్వాత కూడా ప్రతి వారంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రాష్ట్రంలో ఈ ట్రైన్ యాక్సిడెంట్ అనేది జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పట్టాలు తప్పడం, అదేవిధంగా ఒకే ట్రాక్ మీదకి 2 ట్రైన్లు రావడం, ట్రైన్లలో ఫైర్ యాక్సిడెంట్ జరగడం, ఇలాంటి ప్రమాదాలన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది ప్రయాణికులు వాళ్ళ ప్రాణాలను కోల్పోతూనే ఉన్నారు. ఇక తాజాగా నిన్న జరిగిన ఘటనతోటి మళ్ళీ రైళ్ల భద్రతకు సంబంధించి ఒక చర్చనీయాంశంగా మారింది. అంటే భవిష్యత్తులో ఇలాంటి రైళ్ల ప్రమాదాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం ఇంకా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం బాధ్యత ఉందని కూడా ప్రజలు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రైళ్ల ప్రమాదాలను అరికట్టేందుకు 2014-15 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం కవచ్ అనే టెక్నాలజీని తీసుకొచ్చింది. ఈ కవచ్ టెక్నాలజీ ద్వారా రైళ్ల ప్రమాదాలను అరికట్టాలని కేంద్రం ఈ కవచ్ టెక్నాలజీని తీసుకొచ్చింది. ముఖ్యంగా ఈ కవచ్ టెక్నాలజీ ద్వారా లోకో పైలట్ ప్రమేయం లేకుండానే ఈ రైళ్ల వేగాన్ని ఈ కవచ్ టెక్నాలజీ నియంత్రిస్తుంది. అదేవిధంగా రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఒక 50 మీటర్ల ముందే ఆటోమేటిక్గా ట్రైన్ ఆగిపోవడం, అదేవిధంగా రెడ్ సిగ్నల్ జంప్ కాకుండా ఈ కవచ్ టెక్నాలజీ ఆ రైలుని కంట్రోల్ చేస్తుంది. ఇక రైళ్ల స్పీడ్ను కూడా ఈ కవచ్ టెక్నాలజీ కంట్రోల్ చేస్తుంది. దీంతో పాటు లూప్ లైన్లోకి ఒకవేళ ట్రైన్ వెళ్ళినప్పుడు ఆ స్పీడ్ని కూడా క్రమంగా తగ్గిస్తూ ఉంది ఈ టెక్నాలజీ. అంటే ఈ కవచ్ టెక్నాలజీ తోటి పూర్తిగా ఈ రైళ్ల ప్రమాదాలను అరికట్టాలని కేంద్రం ఈ కవచ్ టెక్నాలజీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక 1500 కిలోమీటర్ల వరకు కూడా ఈ కవచ్ టెక్నాలజీ ఉందని రైల్వే డిపార్ట్మెంట్ తెలుపుతుంది. అయితే 2030 వరకు కూడా దేశవ్యాప్తంగా ఈ రైల్వే కవచ్ టెక్నాలజీని పూర్తి స్థాయిలో, అంటే ప్రధాన రైల్వే స్టేషన్లలో ఎక్కువగా రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ల దగ్గర ఈ కవచ్ టెక్నాలజీని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ముందుగా వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా నిర్ణయించింది. ఇక ప్రస్తుతానికైతే దేశవ్యాప్తంగా 1500 కిలోమీటర్ల మేర అయితే ఈ రైల్వే కవచ్ టెక్నాలజీ అందుబాటులో ఉందని కూడా చెప్తున్నారు. ఇక 3000 కిలోమీటర్ల కవచ్ టెక్నాలజీ ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. ఇక కవచ్ 4.0 అంటే 4వ వర్షన్ టెక్నాలజీ ప్రస్తుతం కొనసాగుతుందని కూడా గత కొన్ని రోజుల క్రితం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా తెలిపారు. అయితే కవచ్ టెక్నాలజీని వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని కావడంతో కవచ్ టెక్నాలజీ దేశవ్యాప్తంగా అందుబాటులోకి రావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అయితే
రైల్వే ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ కవచ్ లాంటి టెక్నాలజీని వీలైనంత త్వరగా తీసుకురావాలి. లేకపోతే కోరమండల్ లాంటి కోరమండల్ ఎక్స్ప్రెస్ లాంటి రైల్వే ప్రమాదాలు ఎన్నో భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా రైల్వే రంగ నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం రైళ్ల ప్రమాదాలకు సంబంధించి ఇవి